ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మహతి మురారి శెట్టి గారు ఉన్నారు. మహతి గారు మన లాస్ట్ ఎపిసోడ్‌లో మనం ఇంటర్వ్యూ చేసిన విక్రమ్ ఎడవెల్లి వాళ్ళ సిస్టర్. సో, విక్రమ్‌కి మనం ఒకసారి థాంక్స్ చెప్పుకుందాం. విక్రమ్, థాంక్ యూ ఫర్ కనెక్టింగ్ యువర్ సిస్టర్ విత్ అస్. అండ్ మహతి గారితో మనం ఒక సీరీస్ ఆఫ్ ఎపిసోడ్ చేస్తున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నట్టది. బేసిక్‌గా నేను చెప్తున్న నా టాపిక్ ఏంటంటే, ప్రపంచం మనిషి కోసం ఎందుకు సిద్ధంగా లేదు? ఓకే. దీన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తే 'వై ది వరల్డ్ ఈస్ నాట్ రెడీ ఫర్ హ్యూమన్స్' అనేది ఒక సీరీస్. ఈ సీరీస్‌లో భాగంగా ఈరోజు మనము ఫస్ట్ టాపిక్ ఒకటి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ టాపిక్ వచ్చేసి మానవ స్వభావం మరియు అభద్రతను అర్థం చేసుకోవడం. అంటే అండర్‌స్టాండింగ్ హ్యూమన్ నేచర్ అండ్ ఇన్‌సెక్యూరిటీ. ఇది కొంచెం సైకాలజీ రిలేటెడ్ టాపిక్. కొంచెం డీప్‌గా ఉంటుంది. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకింకా అర్థం అవ్వలేదు అనుకుంటే మాత్రం నాకు కామెంట్‌లలో తెలియజేయండి. ఏ విషయం అర్థం కాలేదో దాన్ని మళ్ళీ ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ మనం టాపిక్ మాట్లాడే ముందు ఒక చిన్న రాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. మీకు తెలుసు కదా! ఎప్పుడైనా గూడా మనం గెస్ట్‌లని ఫస్ట్ ఇబ్బంది పెడదాం. గెస్ట్‌ల అదర్ సైడ్ మనం తెలుసుకున్న తర్వాత మనం ఎపిసోడ్‌లోకి అడుగు పెడదాం. సో, మహతి గారు, నేను నాకు తోచిన పదాలు కొన్ని చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీకు మైండ్‌లోకి వస్తుందో అది షేర్ చేయండి ఎక్కువ ఆలోచించకుండా. రెడీయా మీరు? యాహ్! రాపిడ్ ఫైర్ ష్యూర్ రౌండ్. అండి. ఓకే. సూపర్. సో, ఫస్ట్ వర్డ్ వచ్చేసి నాయకత్వం, లీడర్‌షిప్. లీడర్‌షిప్ అగైన్ నేను నా ఓన్ ఒపీనియన్ ఇది. లీడర్‌షిప్ ఒక క్వాలిటీ అండి. కానీ లీడర్‌షిప్ క్వాలిటీస్ కంటే ఇట్స్ ఎ క్వాలిటీ ఉంది. ఇట్స్ ఇండియన్ క్వాలిటీ కూడా అనుకుంటాను. అంతకన్నా సిస్టమ్‌ని బాగా డెవలప్ చేసుకుంటే ఇ లీడర్‌షిప్స్ లీడర్ అంత అవసరం ఉండదు అని నా ఉద్దేశ్యము. హుహు. సో, సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అది కూడా హ్యూమన్ నేచర్‌కి తగ్గట్టు సిస్టమ్ డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నది నా ఉద్దేశ్యం. ఓకే. నెక్స్ట్ ఇన్‌స్పిరేషన్, ప్రేరణ. ఇన్‌స్పిరేషన్ డెఫినిట్‌గా నాకు బెస్ట్ చేంజ్ చూసినప్పుడు ఐ రియల్లీ ఇన్‌స్పైర్ ఫ్రమ్ ఇట్. బెస్ట్ చేంజ్ అగైన్ అకార్డింగ్ టు హ్యూమన్ నెసెసిటీస్, నేచర్ అవసరాలని బట్టి హుహు. మన ఏ సిస్టమ్‌నైతే డెఫినిట్‌గా చేంజ్ చేసుకున్నామో బెస్ట్‌గా అది హ్మ్. చూస్తే డెఫినిట్‌గా ఇన్‌స్పిరేషన్ వస్తుంది నాకు. ఓకే. నెక్స్ట్ పదం వచ్చేసి విజయం, సక్సెస్. సక్సెస్. సక్సెస్ పెద్ద అచీవ్‌మెంట్స్‌తో పాటు చిన్న చిన్నవి కూడా మనకి అవసరమైనవి, ఇష్టమైనవి ఎన్ని మన లైఫ్ యాడ్ చేసుకోగలుగుతున్నామో అవన్నీ సక్సెస్ కిందనే చూస్తానండి నేను. హ్మ్. ఆహారం, ఫుడ్. ఫుడ్. ఫుడ్ ఈస్ ఎ నెసెసిటీ, బేసిక్ నీడ్ ఒకటైతే ఇట్స్ వన్ ఆఫ్ ద హ్యూమన్ ప్లెజర్స్. సాంగ్ రిలాక్సేషన్ టు మైండ్. పుస్తకం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫార్మ్. రిలాక్సేషన్ టు మైండ్. మీరేమైనా పాడగలుగుతారా? అహా! లేదండి. నో ప్రాబ్లమ్. లేదు. నో ప్రాబ్లమ్. మీకిష్టమైన పుస్తకం లేదా పుస్తకం గురించి ఏమైనా మాట్లాడండి. బుక్స్ ఓషన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండి బుక్స్ అంటే. హుహు. ఎక్కడైనా ఏ బుక్ అయినా గూడా ఏదో ఒకటి మనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఏదో ఏరియా ఎనీ ఫీల్డ్ గురించి మనకు అర్థం చేయడానికి ట్రై చేస్తుంది. సో, చదవండి. చదివితే నాలెడ్జ్ గెయినింగ్. సో, ఇట్స్ ఓషన్స్ ఆఫ్ నాలెడ్జ్ నా ఉద్దేశంలో బుక్స్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఏలియన్స్. ట్రెడిషనల్ బుక్ రీడింగే కాకుండా మనకి నెట్‌లో ఇంటర్నెట్ దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అగైన్ అది మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు దాన్ని. కానీ దేర్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్. సో, నాలెడ్జ్ ఈస్ ఎవ్రీవేర్ నౌ. నెక్స్ట్ క్వెషన్. ఏలియన్స్, గ్రహాంతర వాసులు. ఏలియన్స్ ఉన్నారని అనుకుంటున్నానండి నేనైతే. ఐ బిలీవ్ బికాజ్ మనము ఒక స్టార్ సోలార్ సిస్టమ్‌లో ఒక ప్లానెట్‌లో మనమున్నాము. అలాగే మనకి లెక్క పెట్టలేనన్ని స్టార్స్ ఉన్నాయి. ఈచ్ స్టార్‌కి ఒక్క ప్లానెట్ అన్నా ఉంటుందని మన ఆస్ట్రోనామర్స్ చెప్తూ ఉంటారు. సో, డెఫినిట్‌గా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఉండే ఉంటారు అన్నది నా నమ్మకం. సినిమా. సినిమా. సినిమా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. అంతకన్నా ముందు ఒక డైరెక్టర్ స్టోరీ. హుహు. అది ఆ స్టోరీ, ఆ డైరెక్టర్ ఏ ఎమోషన్ అయినా హైలైట్ చేస్తూ చెప్పొచ్చు. ఎనీ ఎమోషన్. మనుషుల ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్. అది నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ అస్ వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. చూడొచ్చా, చూడొద్దా అన్నది అగైన్ మన డెసిషన్. లైఫ్, జీవితం. లైఫ్. ఇట్స్ ఎ జర్నీ ఫర్ ఎవ్రీవన్.
ప్రతి ఒక్క ఎమోషన్‌ని టచ్ చేసి వదిలేస్తది మనల్ని. సో, ఎంజాయ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్ అంతకన్నా లేదు. ఓకే. చివరిగా భవిష్యత్తు ఫ్యూచర్. ఫ్యూచర్. ఫ్యూచర్ కలలు కనొచ్చు. ఎంత అందంగా అయినా తయారు చేసుకోవచ్చు. అది కూడా మన చేతిలో ఉంది కొంతవరకు. సో, కలలు కనండి. అందంగా ఊహించుకోండి. ఇట్స్ లిమిట్‌లెస్. ట్రై కూడా చేయండి. మేబీ మనము లిమిట్‌లెస్‌గా ఊహించుకోవచ్చు. బట్ చేసినప్పుడు కొంచెమే ఒక 10% చేయగలుగుతామా? 1% చేయగలుగుతాం. బట్ కలలు కనడం మటుకు మానకండి. ఎంత చేంజ్ కావాలో అంత ఊహించుకోండి. సూపర్బ్! సో, మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఆడియన్స్‌ని వెల్కమ్ చేస్తాను. సో, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అండి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫార్మ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్‌ఫుల్ లీడర్స్, అంతేకాకుండా కోచ్‌లు, అన్‌సంగ్ హీరోస్, సెలబ్రిటీస్ మరియు అన్ని రంగాల వ్యక్తుల జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఎంతో మందిని ఎక్స్‌పర్ట్స్‌ని పిలిచి ఇంటర్వ్యూ చేస్తుంటాము. అండ్ కెరియర్ రిలేటెడ్ అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసము అంటే సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ సంబంధిత అంశాలను మనం ఈ పాడ్‌కాస్ట్ ద్వారా చర్చిస్తూ ఉంటాము. అండ్ టీజీవీ అనేది ఇంగ్లీష్‌లో మరియు హిందీలో కూడా ఉందండోయ్! ఇంగ్లీష్ కోసం 'ది గైడింగ్ వాయిస్' అని సెర్చ్ చేయండి. హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచైతే ఈ పాడ్‌కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 2 భాషల్లో కూడా ఉంది. సో, ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఎపిసోడ్ కనుక యూట్యూబ్‌లో చూస్తున్నట్టయితే మీకు ఆన్సర్ తెలిస్తే అక్కడ ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే మీరు మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. ఓకే. సో, పొడుపు కథ ఏంటంటే 2 కొడతాయి, 1 పెడుతుంది. నేను రిపీట్ చేస్తున్నాను. 2 కొడతాయి, 1 పెడుతుంది. ఏమిటవి? ఓకే. సో, చూద్దాం ఎవరు ఈ రిడిల్‌ని క్రాక్ చేస్తారో. అండ్ మహతి గారు హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మా యొక్క థాంక్ యూ అండి. ఆహ్వానాన్ని మన్నించి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించడానికి ఇక్కడ రెడీగా జాయిన్ అయినందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఎలా ఉన్నారు మీరు? బావున్నానండి. థాంక్ యూ ఫర్ యూ టూ. మళ్ళీ ఇలాంటి అవకాశము, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు చేసిన ఇనిషియేటివ్ కూడా డెఫినిట్‌గా మేమందరం అప్రిషియేట్ చేయాల్సిందే. నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ మెంటరింగ్ ఇదంతా గూడా అంత ఈజీ కాదు. సో, మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలి మేము ఈ విషయంలో. థాంక్ యూ. అండ్ థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. యాహ్! మోస్ట్ వెల్కమ్ అండి. సో, మనం ఇక ఎపిసోడ్‌లోకి వెళ్దాము. ఫస్ట్ ఏంటంటే, మనం మీ ఎలివేటర్ పిచ్ గురించి షేర్ చేద్దాం. జనరల్‌గా ఏంటంటే, నేను తెలుగులో ఇంట్రొడ్యూస్ చెయ్యను. అసలు మీ ప్రొఫైల్, స్పీకర్స్ ప్రొఫైల్ అంతా గూడా. సో, మా ఆడియన్స్‌కి మీ నుంచే మీరు మీ గురించి చెప్పే అవకాశం ఇవ్వడానికి ఇలా ఫార్మాట్ క్రియేట్ చేశాము. సో, మీ ఎలివేటర్ పిచ్ బ్రీఫ్‌గా, క్లుప్తంగా మీ గురించి మీరు ఒకసారి చెప్పండి ఆడియన్స్‌కి. నేను మహతి ఆల్రెడీ చెప్పాను నా పేరు. నేను రైటర్‌నండి. అది మెయిన్ పార్ట్ ఆఫ్ మైసెల్ఫ్. రైటర్ అన్నది నేను రాయకుండా ఉండలేను, ఆలోచించకుండా ఉండలేను, థాట్స్ మార్చకుండా ఉండలేను, బిహేవియర్‌ని అబ్జర్వ్ చేయకుండా ఉండలేను. సో, ఇదంతా నేను అది ఒక సింక్‌లో వెళ్తూ ఉంటాము. ఆ థాట్ ప్రాసెస్ అదంతా నడుస్తా ఉంటుంది నా మైండ్‌లో ఎప్పుడు. సో, ఐ యామ్ ఇన్ అండ్ ఔట్ అది నేను రైటర్‌ని. తర్వాత ఏ విషయమైనా కూడా నేను గమనించినప్పుడు హ్యూమన్ నేచర్ వైస్ గాని, అబ్జర్వ్ చేసినప్పుడు బిహేవియర్ గాని నాకొచ్చే ఆలోచన ఇది ఇలా లేకుండా ఉంటే బావుండు అని అనుకున్న ప్రతిసారి దాన్ని ఎలా ఉంటే బావుంటుంది అన్నది నా మైండ్‌లో ఊహించుకొని అది పేపర్ మీద పెడతానే ఉంటాను. అది రాస్తానే ఉంటాను. అలాగే సో, నా బుక్స్ కూడా తయారయ్యాయి. ఆ ఒక్క రీజన్‌తోనే నా బుక్స్ తయారయ్యాయి. సో, రైటింగ్ ఈస్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ మీ. అండ్ నేను లైఫ్ కోచింగ్ సర్వీసెస్ కూడా ఇస్తాను. ఆహ్, లైఫ్ కోచింగ్ సర్వీసెస్ కూడా ఇస్తాను కాబట్టి, నేను నేను కూడా లైఫ్ కోచింగ్ సంబంధించిన కోర్సెస్ చాలా ఒక 10, 15 ఆహ్, వెరైటీ ఆఫ్ టాపిక్స్ మీద నేను పీహెచ్‌డీస్ వాళ్ళ వాళ్ళు ఇచ్చే కోర్సెస్ దగ్గర నేను ట్రైన్ అయ్యి నేను తీసుకున్న కోర్సెస్ అవన్నీ. సో, అది బేసిక్‌గా నేను మనుషుల్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి, ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చినప్పుడు
వాళ్ళ బిహేవియర్ అండ్ హౌ టు పర్సీవ్ దెమ్ అన్నది నాకు ఒక కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ రావడానికి నేను అన్ని కోర్సులు చేసుకున్నాను. సో, బ్రీఫ్‌లీ యాక్చువల్‌గా మెయిన్ థింగ్ ఈస్ ఐ ఆల్వేస్ స్పెండ్ టైమ్ అండర్‌స్టాండింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. దాని వెనక నేచర్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాను. సో, థట్ ఈస్ మీ. సో, ఇంతకన్నా నా గురించి ఎక్కువ చెప్పడానికి లేదు. ఓకే. ఇంతకన్నా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే 'మహతిమురారిశెట్టి.com' అనే వెబ్‌సైట్ ఉందండి. ఆ వెబ్‌సైట్ లింక్ మీకు షో నోట్స్‌లో గాని, ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి తెలుసుకోండి. అండ్ మహతి గారు, మీరు మనుషుల్ని అర్థం చేసుకోవడం మీకు ఆసక్తి అన్నారు గదా! ఈ మనుషుల్ని అర్థం చేసుకోవడం అనేది చిన్ననాటి నుంచి ఉండిందా? ఏదైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది చెప్పండి మాకు బ్యాక్‌గ్రౌండ్. లేదు. చైల్డ్‌హుడ్ నుంచి అనే చెప్పొచ్చండి. ఇన్సిడెంట్ కాకుండా. హుహు. సో, ఈ మనుషుల అర్థం అన్నది అంటే బిహేవియర్ అబ్జర్వేషన్. ఓకే. యాహ్! బిహేవియర్ అబ్జర్వేషన్ అన్నది చైల్డ్‌హుడ్ నుంచి అంటే అప్పుడు నాకు 10, 12 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పొచ్చేమో. కానీ అప్పుడు ఈ పేర్లు ఉంటాయి. ఈ బిహేవియర్‌కి ఇలా అది తెలీదు గదా! ఐ వాస్ జస్ట్ సింప్లీ అబ్జర్వింగ్. అసలేంటి? ఇది బిహేవియర్ ఎందుకొస్తుంది? ఒకటి జెలసీ చూసిన మనుషుల్లో యాక్చువల్‌గా జెలసీ అన్నది చాలా ఎలా చెప్పాలి అనంటే ఒక డిఫికల్ట్ ఎమోషన్ డెఫినిట్‌గా. కానీ అది దగ్గర మనుషుల్లో చూసినప్పుడు అంటే దూరము ఎవరో బయట వాళ్ళతో జెలసీ ఫీల్ అయ్యాము అంటే అది దాన్నంత ఆలోచించే పని లేదు. బట్ కానీ అది దగ్గర మనుషుల్లో ఫ్యామిలీలో చూస్తున్నప్పుడు విచిత్రంగా అనిపించేది. ఇట్స్ లైక్ ఇదేంటి అంటే ఫ్యామిలీ అంటే డిఫరెంట్‌గా ఇలా జెలసీ ఉండకూడదు కదా! ప్రైడ్ అండ్ ఇగో చూపించడానికి సొంత మనుషులకి ట్రై చేస్తున్నప్పుడు. నేను గొప్ప లేకపోతే నా ఇగో వల్ల గొడవలు అవ్వడము. ప్లస్ బ్రదర్లీ రైవలరీస్ సిబ్లింగ్ రైవలరీ నడవడము. ఇలాంటివన్నీ చూసినప్పుడు అప్పుడు అర్థం కాకపోయేది. బట్ ఇవన్నీ నేచర్ మటుకు నన్ను చాలా అట్రాక్ట్ చేసేది. ఏంటి అంటే ఆలోచింపజేసేది. ఏంటి ఇది ఇలా ఉంది? ఇలా ఉండకుండా ఉండొచ్చా? ఉండకుండా అవుతుందా అని. కానీ ఆఫ్టర్ థట్ చాలా రోజుల తర్వాత చాలా చాలా ఎదిగిన తర్వాత ఐ గెట్ టు నో అబౌట్ సైకాలజీ. అక్కడ నాకు చాలా ఆన్సర్స్ దొరికాయి. నేను నా చిన్నప్పటి నుంచి ఏవైతే ఆన్సర్స్ లేకుండా నేను తిరుగుతూ ఉన్నాయో నా మైండ్‌లో క్వెషన్స్ అన్నీ, వాటికి చాలా ఆన్సర్స్ నాకు సైకాలజీలో దొరికాయి. యాహ్! ఓకే. సో, సైకాలజీ అనేది మీరు చదవాలని జెప్పేసి అప్పుడే నిర్ణయించుకున్నారా చిన్నప్పటి నుంచి? అసలెందుకు సైకాలజీ చదివారు? నేను యాక్చువల్‌గా అకౌంటింగ్ గ్రాడ్యుయేట్‌నండి. సైకాలజీ అన్నది ఆ టైంలో అది ఒక సబ్జెక్ట్ ఉంటుంది అన్న విషయం కూడా అప్పుడు నాకు తెలీదు. మేబీ ఐ ఐ డిడ్న్ట్ నేను అకౌంటింగ్ చేశాను. ఆ తర్వాత కూడా చాలా మేబీ 10-15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఐ కేమ్ టు నోటీస్. ఓకే. ఇది సైకాలజీలో ఇది ఉంది, అది ఉంది అని. సో, ఐ స్టార్టెడ్ రీడింగ్. హ్మ్. ట్రెడిషనల్‌లో అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఏంటి యూనివర్సిటీకెళ్ళి చదవడం. బట్ ఈ సైకాలజీ ఎడ్యుకేషన్ మట్టుకు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ నేను డిఫరెంట్ సబ్జెక్ట్‌లో చేశాను. సైకాలజీ ఎడ్యుకేషన్ మట్టుకు ఇట్స్ ఆల్ మైన్. ఎక్కడ వీలైతే ఎంత దొరికితే అంత. దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ బుక్స్, ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఎక్కడి నుంచి దొరికినా మీకు నచ్చిన టాపిక్ మీరు గ్యాదర్ చేసుకోగలిగితే ఎంత గ్యాదర్ చేసుకోగలిగినా అది మీకు విపరీతమైన ఆనందాన్నిస్తుంది. ఇట్స్ ఇన్ఫర్మేషన్ రైట్? ఇట్స్ నాలెడ్జ్. సో, మీకు ఆనందాన్నిస్తుంది. ప్లస్ నాలెడ్జ్ ఇస్తుంది. సో, మై స్టడీయింగ్ ఈస్ థట్ మై ఓన్. తర్వాత నేను ఒక 15 కోర్సెస్ చేశానని చెప్పా గదండీ! హ్మ్. ప్రొఫెసర్స్ దగ్గర. అంటే ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. యాంకాలజీ ఇన్‌స్టిట్యూట్ అని, ట్రాన్స్‌ఫర్మేషనల్ అకాడమీ అని వాళ్ళిచ్చిన కోర్సెస్ అన్నీ గూడా ఇట్స్ ఎట్ మై పేస్ ఆన్ మై ఓన్ చేసుకున్న కోర్సెస్ అవన్నీ. బట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు గ్యాదర్ ఆల్ థట్ దాంట్లో నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. ప్లస్ నాకంతట నేను చదివిన వాటిల్లో కూడా నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. సో, ఐ వాస్ ఆన్ ఇట్ అనమాట. ఒక కోర్స్ తర్వాత ఒకటి ఓహ్! ఇది బావుంది. దీంట్లో ఈ విషయం తెలిసిందంటూ అలా ఒక 15 వరకు చేసుకుంటూ వెళ్ళాను. హుహు. లైఫ్ కోచింగ్ అండ్ ప్లస్ టు అండర్‌స్టాండ్ సైకాలజీ అండ్ అండర్‌స్టాండ్ హుహు. హ్యూమన్ నేచర్ అలా చదువుతూ వెళ్ళాను. ఓకే. సో, మనం ఇవాళ కోర్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ అభద్రత ప్రభావం. అంటే జనరల్‌గా యాహ్! మీరు ఒక మాట చెప్పారు. హ్మ్. ఏమని అంటే పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు లేకపోతే ఏదన్నా కావచ్చు. ఆ! దానివల్ల మనకి జెలసీ అనేదొస్తుంది. ఆ హ్మ్. జెలసీ బయట వాళ్ళని చూస్తే రావడం డిఫరెంట్. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే రైట్. రావడం డిఫరెంట్. బట్ రైట్. ఓవరాల్‌గా ఈ జెలసీ అనేది మనలో ఇన్‌సెక్యూరిటీని కలిగిస్తది. అంటే యాహ్! అరే! అతను చేయగలుగుతున్నాడు. అండ్ కొన్ని కొన్ని సార్లు అంటే నేను కూడా చూసుకుంటే ఎప్పుడైనా కూడా నేను ఒకప్పుడు ఒక స్టేజ్‌లో ఒక లైఫ్ స్టేజ్‌లో
ఐ యూజ్డ్ టు కంపేర్ వీడు ఈ ఏజ్‌కి ఎంత ఎర్న్ చేస్తున్నాడు. ఆ టైప్స్‌లో కరెక్ట్. థాట్ అంతా వచ్చేది. కానీ మెచ్యూరిటీ వస్తున్న కొద్దీ అదంతా అసలు ఇమ్మెటీరియల్. మన సక్సెస్ ఆ! డెఫినిషన్ గూడా చేంజ్ అయిపోయింది కదా! అన్నట్టు దాన్ని బట్టి నేను గూడా ట్యూన్ అయిపోయాను. బట్ జనరల్‌గా ఇప్పుడు అభద్రత ప్రభావం గురించి మనం మాట్లాడితే, ఇప్పుడు మీరు సైకాలజీ చదవడం వల్ల ఈ అభద్రత ప్రభావం గురించి ఏం తెలుసుకున్నారు? అంటే ఏదన్నా డీప్‌గా ఎళ్లారా దీని గురించి? అంటే ఇన్‌సెక్యూరిటీ అన్నది మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారానే మనకి క్రియేట్ అవుతుంది. హ్మ్. అంటే యూజువల్లీ ఇన్‌సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు చెప్పినట్టు మనకి లేనివి ఏవైతే మనకు అవసరమైనవి, మనకు కావలసినవి, మనకి లేనివి ఏవైతే ఉన్నాయో అవి లేకపోవడం వల్ల అవసరమైనవి కదండీ అవి. మనకి కావాలనిపిస్తుంది. బట్ అది లేదు మన దగ్గర. సో, అక్కడ స్టార్ట్ అవుతుంది ఇన్‌సెక్యూరిటీ ఒక టైప్ ఆఫ్. రెండోది లైక్ అంటే ఫిజికల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, ఇంకా బిగ్ థింగ్స్ అన్నమాట. అలాంటివి. అక్కడ కూడా క్రియేట్ అవుతుండొచ్చు ఇన్‌సెక్యూరిటీ. ప్లస్ ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ, ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. బట్ నాకు అర్థమైనంత వరకు అన్ని ఎమోషన్స్ కంటే ఇన్‌సెక్యూరిటీ అన్నదే చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది మన లైఫ్‌లో అన్నది నా ఉద్దేశం. ఆహ్, యాహ్! దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికి ఒక్కొక్క కేసు మనం చూస్తూనే ఉంటాం గదండీ. ఎమోషనల్ ఇన్‌సెక్యూరిటీ అయినా, ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ అన్నది ఇంకా, ఇంకా దారుణంగా దెబ్బతీస్తుంది మనిషిని అన్నది నా ఉద్దేశ్యం. ఓకే. సో, నెక్స్ట్ ఇప్పుడు మీ మీ పరిశీలనలో ముఖ్యమైన చోదక శక్తిగా ఆర్థిక అభద్రతను సూచిస్తుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీని. ఈ భావోద్వేగం అంటే ఈ ఎమోషన్ సామాజిక నిబంధనలు మరియు విభజనలను ఎలా రూపొందిస్తుంది? అంటే బేసిక్‌గా ఈ ఫినాన్షియల్ ఇండిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం మన సొసైటీని డివైడ్ చేస్తుంది. అంటే లో క్లాస్, ఆ! మిడిల్ క్లాస్, అప్పర్ ఆ! క్లాస్ అది ఇది అని జెప్పేసి. సో, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్‌గా ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ ఫస్ట్ ఎట్లొస్తుంది? ఎక్కడి నుంచొస్తుంది చూద్దాం. యాహ్! ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ అంటే బేసిక్ నీడ్స్ అండి. మనిషికి కంపల్సరీ బేసిక్ నీడ్స్ అన్నది అవసరం. ఆ అవసరము అయిన నీడ్స్ ఏంటంటే, ఇదివరకు ఒక 100 ఇయర్స్ బ్యాక్, 50 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా 3 బేసిక్ నీడ్స్ అనేవాళ్ళు. ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అని ఇది అందరికీ తెలిసిన ఈ 3 బేసిక్ నీడ్స్. ఇవి కాకుండా మనం ఉంటుంది మోడర్న్ వరల్డ్‌లో. మనకి ఎంత నాలెడ్జ్ అవసరమో కాబట్టి నాలెడ్జ్ అగైన్ డిపెండ్స్ ఎడ్యుకేషన్ వి ఆర్ గెట్టింగ్. సో, కదా! ఎడ్యుకేషన్ కావాలి. సో, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్. హెల్త్ కేర్ గూడా ఎందుకు యాడ్ చేసుకోవాలి అనంటే, ఇప్పుడు ఒక 100 ఏళ్ల క్రితము పాపులేషన్ అన్నది థర్ట్ మనుషులు మనుషులు ఒక 40 ఏళ్ల కంటే ఎక్కువ చాలా మంది 40 ఏళ్ల కింద బతికేవాళ్ళు గాదు. అవును. హ్మ్. చాలా తక్కువ పోర్షన్ కొంచెం ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఆర్ 150 ఇయర్స్ బ్యాక్ అంటే పెన్సిలిన్ కనిపెట్టనంత వరకు కూడా అనుకుందాం కాసేపు. బట్ చాలా మంది చాలా తక్కువ. ఇప్పుడేంటి మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్‌మెంట్ తోటి మనకి లైఫ్ స్పాన్ అన్నది పెరిగింది. అరౌండ్ 70, 80 అలా ఉంటుంది. సో, ఈ అడ్వాన్స్‌మెంట్ అంటే ఈ 5 ఇంపార్టెంట్ మనకి బేసిక్ నీడ్స్ అయ్యాయి ప్రెజెంట్ మోడర్న్ వరల్డ్‌లో. సో, ఇవి ఎందుకు ఉండట్లేదు? అయితే నా అబ్జర్వేషన్ అంటే ఇది ఎవరికైనా తడుతుంది. ఎవరైనా క్వెషన్ అవ్వచ్చు. నాకనిపిచ్చేది ఈ ఈ నేల ఇదేంటి ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అంటే నేలే గదండీ ఇచ్చేది. నేల పవర్‌ఫుల్ రిసోర్స్. అవును. నేల ఇస్తుంది. సో, ఈ నేల ఇంత ఎక్కువ మనకి ఉంది కూడా. రిసోర్స్ ఈస్ అబండెంట్ రైట్? నేల అన్నది ఎక్కడంటే అక్కడుంది. ఎక్కడి నుంచైనా నువ్వు ఏ రిసోర్స్ అయినా చెయ్యొచ్చు దాన్ని. ఈ 3 రిసోర్స్‌లు ఫస్ట్ 3 తీసుకుంటే. ఏది ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ అంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకు చెయ్యట్లేదు? ఒక పాయింట్ నాకు తట్టింది. అసలు ఈ నేలని ఎందుకు వాడట్లేదు హుహు. అన్నప్పుడు ఆ క్వెషన్ నా మైండ్‌లో వచ్చినప్పుడు సో, ఐ స్టార్టెడ్ డిగ్గింగ్. ఇంకా ఎక్కువ అసలేంటి? రీజన్స్ ఏంటి దీనికి? ఈ ఈ నేలనే వాడుకోవడానికి ఎందుకింత కష్టపడుతున్నాం మనము? అన్న క్వెషన్ వచ్చినప్పుడు చూస్తే దానికి పాలిటిక్స్ కనెక్ట్ అయ్యాయి. హుహు. మనిషి గ్రీడ్ కనెక్ట్ అయ్యింది. హ్మ్. అంటే ఏం చేసాం గ్రీడ్ ఎక్కడ అంటే మనిషి నేలని అసెట్ కింద తయారు చేసాం. అవునా? అవును. నేలని సెల్లింగ్ పాయింట్ కింద తయారు చేసి ఓన్ చేసి పెట్టుకోవచ్చు అన్నది ఒక అసెట్ కింద తయారు చేసాం. సో, ఈ పాలిటిక్స్ ఎందుకు వాడుతున్నాను అంటే, మనకి ఈ బేసిక్ నీడ్స్ కలెక్టివ్ నీడ్స్ అందరికీ కావాల్సినవి. ఒక్కొక్కరం సింగిల్‌గా చేసుకునే పని కాదు ఈ 5. హ్మ్. సో, కలెక్టివ్‌గా కావాలి. కలెక్టివ్‌గా గావాలి అన్నప్పుడు మనకు పెద్ద అడ్మినిస్ట్రేషన్ కావాలి.
మనం డెమోక్రసీ అనే ఒక సిస్టమ్‌ని తయారు చేసి పెట్టుకున్నాం. కానీ మనకి వాడడం రావట్లేదు అన్నది దానికి కూడా నాకు రీజన్స్ ఉన్నాయి. అగైన్ సో, అడ్మినిస్ట్రేషను అన్నది మళ్ళీ పాలిటిక్స్‌కి కనెక్ట్. సో, అక్కడ కూడా మనిషి నేచర్, బిహేవియర్ వల్ల ఇవన్నీ సాల్వ్ చేసుకోలేకపోతున్నాం అన్నది, అది చాలా ఇప్పుడు ఒక్క లైన్‌లో చెప్పలేను కాబట్టి అవన్నీ నా బుక్స్‌లో నేను రాయడం నా నేచర్ కాబట్టి నేను అవన్నీ రాసింది నా బుక్స్‌లో ఉన్నాయి. బట్ స్టిల్ ఐల్ ట్రై టు కనెక్ట్ ఇక్కడ. అడ్మినిస్ట్రేషన్ కావాలి మనకి ఈ హ్మ్. కలెక్టివ్ నీడ్స్‌కి. కానీ అడ్మినిస్ట్రేషన్ అవ్వడం లేదు. అదైతే అర్థమవుతుంది. లేకపోతే బేసిక్ నీడ్స్ అవసరమైన పర్సెంటేజ్ ఇంతమంది ఎందుకుంటారు? చాలా మంది బిలో పావర్టీ లైన్‌లో ఉన్నారు. స్లమ్స్‌లో ఉంటున్నారు. లోయర్ అంటే చాలా ఈ 3 బేసిక్ నీడ్స్ లేనివి లాగా కూడా ఉంటున్నారు కదా! ఉన్నారు. మనకు పర్సెంటేజ్ ఉన్నారు. సో, ఉన్నారు అనంటే ఆ అడ్మినిస్ట్రేషన్ అది సరిగ్గా అవ్వడం లేదు అన్నది నాకనిపిచ్చింది. అగైన్ నేను మళ్ళీ ఇంకా ఎక్కువ డిగ్ చేస్తే అక్కడ హ్యూమన్ నేచర్ నేచర్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది కూడా అనిపిచ్చింది. ఆ తర్వాత ఆహ్, సో, అక్కడ కనెక్ట్ చేసుకొని అగైన్. సో, ఇది గ్రీడ్ ఏంటంటే ఇది సింపుల్‌గా ఉంది. అంటే నేలని ఆక్యుపై చేయడం అన్నది చాలా సింపుల్. నీకు పెద్ద టాలెంట్ అవసరం లేదు. ఏది అవసరం లేదు. కొంచెం డబ్బులు కనిపిస్తే ఒక నేలను కొనుక్కొని పెట్టుకోవడం. అది చాలా సింపుల్‌గా అంటే ఇప్పుడు ఏ దానికైనా స్కిల్ గావాలి, టాలెంట్ గావాలి, ఇంటెలిజెన్స్ గావాలి. ఇప్పుడు ఒక యాప్ రాయాలంటే కావాలి అవన్నీ. కానీ నేలని నా పక్కన కొని పట్టేసుకోవడానికి ఎలాంటి టాలెంట్ అవసరం లేదు గదా! చూసుకొని కొనుక్కొని పెట్టుకోవడం. సో, సింపుల్‌గా ప్లస్ గ్రీడ్. ఆస్తిని ఎలాగా కన్వర్ట్ చేసుకోవాలో, ఎలా అన్న ఒక గ్రీడ్ పాయింట్ నుంచి నేను రిచ్ అవ్వాలి అన్న ఒక గ్రీడ్ పాయింట్‌ని నేలని ఆక్యుపై చేసుకోవడం అయిపోయిందిప్పుడు. హుహు. ఇప్పుడే గాదు ఇది ఎప్పటినుంచో నడుస్తుంది. బట్ ఆ నేలను కొనుక్కోవడం అన్నది ఒక 100 ఇయర్స్ బ్యాక్ వాళ్ళందరికీ బేసిక్ నీడ్స్ ఇచ్చారు. ఎందుకంటే పాపులేషన్ తక్కువ. అప్పుడు ఎవరికీ ఏమి ప్రాబ్లమ్ ఉండేది కాదు. బేసిక్ నీడ్స్ వల్ల. అప్పుడుండే ప్రాబ్లమ్స్ అప్పుడున్నాయి. మనుషుల మళ్ళీ తత్వం వల్ల. కానీ ఇప్పుడు మనం ఈ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో, ఇప్పుడు బేసిక్ నీడ్స్ ఎందుకు అందడం లేదు అంటే, మనం నేలను ఆక్యుపై చేయడం వల్ల. అంటే నేను ఇలా మాట్లాడినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే రిచ్‌కి అగెయిన్స్ట్ రిచ్ అవ్వద్దు సంథింగ్ అలా అంటారు. కాదు. నేనేమంటానంటే ఖాళీ నేలను కాకుండా దానిపైన కట్టుకోండి. మీ దగ్గర హ్మ్. డబ్బులుంటే దాని పైన కట్టుకొని ఆక్యుపై ప్రాపర్టీ ఓన్ చేసుకోవచ్చు. బట్ ఉట్టి నేలను మట్టుకు వదిలేయాలి. అలా హుహు. వదిలేసి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్‌తో మనం బేసిక్ నీడ్స్ అనే ప్రాబ్లము ఉన్న మనుషులందరికీ 3 బేసిక్ నీడ్స్ ఎక్కువ కాదు. యాహ్! అది గూడా బేసిక్ నీడ్స్ అనంగానే అందరూ ఏమనుకుంటారంటే ఏదడిగితే అది, ఏ ఫుడ్ అంటే అది అంటే మనిషి ఆశకు అంతు ఉండదు కాబట్టి ఎట్లంటే అట్లా అడుగుతారు. ఏదైనా నేను దానికి కూడా నేను ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు ఇల్లనుకోండి 500 స్క్వేర్ ఫీట్ అనుకోండి అంతే షెల్టర్. ఇట్స్ 500 స్క్వేర్ ఫీట్ షెల్టర్. సరే ఈ 3 చెప్తాను నా ఉద్దేశంలో. ఫుడ్ అంటే 2 హెల్తీ మీల్స్. 2 కంప్లీట్ హెల్తీ మీల్స్. క్లాతింగ్ అట్‌లీస్ట్ ఒక 10, 15 జతలు సంవత్సరానికి కొనుక్కోవడం. ఇదేంటంటే బేసిక్ ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఇవి కూడా నా ఉద్దేశంలో ఇవి మనం ఈ అడ్మినిస్ట్రేషన్ పక్కాగా ఉంటే ఇవి ప్రొడ్యూస్ చేసే దాంట్లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. అదే జాబ్స్, అదే మనీ మళ్ళీ బ్యాక్ సిస్టమ్‌లోకొస్తుంది. అంటే అవి కొనుక్కోవడానికి. ఇదేంటి నేను ఇ ఇ ఇన్ ఇది లోయర్ స్టాండర్డ్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటున్నాను. ఇప్పుడు మన ఫైనాన్షియల్ స్ట్రాటా, లోయర్ ఫైనాన్షియల్ స్ట్రాటా చూస్తే స్లమ్స్ అండి. అక్కడ పాపం వాళ్ళకి వి కెన్ సీ ద కండిషన్స్ దేర్. ఎంత దారుణమైన లైఫ్ పాపం మనకు చూస్తే అర్థమవుతుంది. అట్లా కాకుండా ఒక 500 స్క్వేర్ ఫీట్ నేనంటుంది. స్క్వేర్ ఫీట్ షెల్టర్, ఒక 2 పూటల మీల్స్, హెల్తీ మీల్స్, ఓ 10, 15 జతల బట్టలు. ఆ స్టాండర్డ్ అక్కడి నుంచి లోయర్ స్టాండర్డ్ స్టార్ట్ అవుతే మనిషికి ఎంత ఇన్‌సెక్యూరిటీ నుంచి బయటికొస్తాడు. హుహు. అది గాకుండా నీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే సొసైటల్ అడ్వాంటేజ్. పెట్టి హ్మ్. క్రైమ్ పోతుంది. మనిషిని చూసి భయపడక్కర్లేదు. పెట్టి క్రైమ్ పోయి ఇలాంటివన్నీ గూడా సొసైటల్ అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నది అగైన్ నా ఉద్దేశ్యం. ఇంకా మోర్ కూడా చెప్పొచ్చు అన్ని చిన్న చిన్నవి గూడా. హ్మ్. టాపిక్ ఐ థింక్ మన టైం చూసుకోవాలి గదా! యాహ్! ష్యూర్.
నెక్స్ట్ యాహ్! క్వెషన్‌కి వెళ్దాము. మనము ఇప్పుడు యాహ్! మీ దృష్టిలో మతం, కులం మరియు లింగ వివక్ష అంటే రిలీజియన్, కాస్ట్, జెండర్ డిస్క్రిమినేషన్ ఇలాంటి భావనలు మానవ అభద్రతలకు ప్రతిస్పందనగా ఎలా ఉద్భవించాయి? మరియు అవి మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? రిలిజియన్, క్యాస్ట్ ఇవన్నీ జెండర్ డిస్క్రిమినేషన్ కొంచెం పక్కకు పెడదాము. ఇది గాకుండా హ్మ్. రిలిజియన్, క్యాస్ట్ అన్నది నా ఉద్దేశంలో మళ్ళీ అగైన్ ఇన్‌సెక్యూరిటీ నుంచే వచ్చిందని నా ఉద్దేశం అండి. ఇన్‌సెక్యూరిటీ అంటే మనము హిస్టరీ తీసుకొని చూసినా వార్స్ ఉన్నది. బిగ్ పార్ట్ ఆఫ్ హిస్టరీ ఈస్ వార్స్ హ్మ్. కదా! వార్స్ ఎందుకయ్యాయి? ఏ విషయంలో అయ్యాయి అనంటే, ఒకటి ఎకనామికల్ గెయిన్, 2 టెరిటోరియల్, మూడోది రిలీజియస్. ఈ 3 టాప్ రీజన్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ చెప్పుకోదగ్గ రీజన్స్ అంటే ఈ 3. మళ్ళీ గ్రీడ్ అలాంటివి గూడా ఉన్నాయి. వెంజన్స్ అది కూడా చెప్పొచ్చు. బట్ చెప్పుకోదగ్గ రీజన్స్ వచ్చి ఎకనామికల్ గెయిన్. హుహు. అంటే వాడి దగ్గర పక్క కంట్రీలో రిసోర్స్ ఎక్కువుందో, లేకపోతే పక్క ప్లేస్ అప్పుడు ఉన్న అంటే ముందు నుంచి గూడా మనం సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా డివిజన్ ఎక్కడెక్కడ ఏమేమున్నాయో అవి ఆక్యుపై చేసుకోవడానికో, అక్కడ ఎకనామిక్ గెయిన్ తెచ్చుకోవడానికో పక్కన వాడి మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు మనిషి. సో, హుహు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి ఇక్కడ ఇన్‌సెక్యూరిటీ రావడం ఎంతసేపండి మనిషికి? అంటే నా మనుషులు నాకు చాలా మంది కావాలి. నా మనిషి ఎక్కువ మంది ఎంత గ్రూప్ పెద్దగా ఉంటే నేనంత సేఫ్ అని అనుకోవడం చాలా ఈజీ గదా! ఇలాంటి హ్మ్. సిట్యుయేషన్ నుంచి. అవును. హ్మ్. సో, అక్కడి నుంచే ఈ రిలిజియన్, ఈ క్యాస్ట్, సబ్ క్యాస్ట్‌లు, ఈ డివిజన్ మెంటాలిటీ పెరిగింది అన్నది నా ఉద్దేశ్యము. హుహు. డిస్క్రిమినేషన్‌కొచ్చేసరికి అగైన్ అది ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ నుంచి అంటాను. ఎలా అంటే, ఒకప్పుడు అంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్ కన్నా ముందు, ఇంకా ముందు చూస్తే ఇవన్నీ ఇప్పుడివి కాదు గదండీ! ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది ఎప్పటినుంచో ఉంది. మన థౌసండ్స్ ఆఫ్ 1000 ఇయర్స్ చాలా ఏజ్ ఓల్డ్ గదా! జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది. యాహ్! ఎందుకు అప్పటినుంచి ఫాలో అవుతున్నామంటే ఒకటే రీజన్ ఎర్నర్ ఎవరు ఫ్యామిలీలో? మ్యాన్. మ్యాన్. సో, మ్యాన్ ఎర్నింగ్ అంటే మైటీనెస్ బికాస్ ఆఫ్ ద మైటీనెస్ మ్యాన్‌కున్న ఆ శక్తి అంటే ఫిజికల్ పవర్, ఫిజికల్ స్ట్రెంత్ వల్ల అప్పుడున్న అగ్రికల్చర్ ఇంకా ఆహ్, ఆహ్, యానిమల్స్‌ని కొట్టి తేవడం ఇవే కదా! అప్పుడు ఉన్నది. సో, వాటిని తీసుకురావాలంటే మ్యాన్ పైన డిపెండ్ అవ్వాలి. సో, మ్యాన్ పైన డిపెండ్ అవ్వాలి అనంటే అగైన్ ఇన్‌సెక్యూరిటీ. ఇది ఒకరిని ఎక్కువ చూడాలి, ఒకరిని తక్కువ చూసుకోవడం మొదలుపెట్టారు. అన్నది నా ఉద్దేశ్యం. అలా వదలడానికి కూడా అంటే ఎన్ని సంవత్సరాలైనా అది కంటిన్యూ అవుతూనే వస్తుంది చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జెండర్ ఈ 20 ఇయర్స్ అనుకోండి. జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. 20 ఇయర్స్ మాట్లాడినా కూడా ఇంకా మనం చూస్తూనే ఉన్నాము. మేజర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో. మేబీ సిటీస్‌లో కొంచెం తక్కువుందేమో. ఇప్పుడు ఫాలో అవ్వని పర్సెంటేజ్ తక్కువుందేమో గానీ, ఎక్కువ పర్సెంటేజ్ మటుకు జెండర్ డిస్క్రిమినేషన్ చూస్తూనే ఉన్నాం. సో, అది కూడా నాకనిపిచ్చి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను చదివిన దాంట్లో సో, ఫైనాన్షియల్ ఇన్‌సెక్యూరిటీ నుంచి పుట్టిన జెండర్ డిస్క్రిమినేషన్ బై ప్రొడక్ట్స్ బోలెడు హీనియస్ థింగ్స్ ఉన్నాయి. అచ్చా! అన్నది మనకు తెలియని విషయం గాదు కదా! జెండర్ హ్మ్. డిస్క్రిమినేషన్ క్రియేట్ చేస్తున్న హావాక్ మన జీవితాల్లో. యాహ్! సో, నైస్. చాలా అది కనువిప్పు కలుగుతుంది. అంటే మీ పర్స్‌పెక్టివ్ అంతా గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇలా జరుగుతుంది కదా! అని జెప్పేసి నాకు కూడా అవగాహనొస్తుంది. సో, ఇవాళటి టాపిక్‌లో చివరి క్వెషన్ వచ్చేసి, ఈ అవసరమైన సమయాల్లో బలాన్ని అందించే సెక్ట్ పీపుల్ అనే ఆలోచన నాకు చాలా ఆసక్తిని కలిగిస్తుంది యాక్చువల్‌గా. ఈ విభజనలు అనేది ఎలా ఏర్పడ్డాయి? మరియు వాటి పర్యవసనాలు ఎలా ఉన్నాయి అని వివరించండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డివిజన్ అన్నది అగైన్ నాకు బలం కావాలి. హ్మ్. వార్స్ వల్ల హ్మ్. అనుకోండి మనిషి నేచర్‌ని చూసి నాకు బలం కావాలి అన్న దాంట్లో నాకంటూ నా పీపుల్ గావాలి అనంటే ఒక రిలిజియన్ గాని, ఒక కాస్ట్ గాని సిస్టమ్‌ని క్రియేట్ చేసి హ్మ్. ఆహ్, చే చేసిన విధానం అని మనం అనుకున్నాం ఇందాక మాట్లాడాం. యాహ్! అయితే ఇది సొసైటీ మీద ఎఫెక్ట్ అంటే అగైన్ మళ్ళీ మనిషి నేచరే నాకిక్కడ కనిపిస్తుందండి. మనిషిలో అగైన్ నెగెటివ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని మనకు తెలుసు. సో, దాంట్లో జెలసీ, ప్రైడ్, ఇగో. జెలసీ హ్మ్. పక్కన పెడితే, ఆ ప్రైడ్, ఇగో సాటిస్ఫై చేసుకోవడానికి
నేను ఎక్కువ, నువ్వు తక్కువ అన్న ఒక హైరార్కీ మోడల్‌ని, ఒక క్యాస్ట్‌ని నేను పైన పెడతాను. ఒక క్యాస్ట్‌లో ప్లస్ అట్ ద సేమ్ టైమ్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి. నువ్వు వేరే పనులు, మనం చేయబుద్ధి కాని పనులన్నీ వాళ్ళతో చేయించుకోవడానికి కూడా ఉండొచ్చు. సో, ఎస్పెషల్లీ ఆ ప్రైడ్, ఆ ఇగో కోసం నేనెక్కువ, నేను గొప్ప, నువ్వు తక్కువ అని ఎలా చూపిచ్చాలి? సో, కొన్ని క్యాస్ట్‌లు పైన పెట్టేసుకొని, కొన్ని క్యాస్ట్‌లు కింద పెట్టేసి, అలా ఫాలో అవుతూ వచ్చాయి. దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఆహ్, ఇదేంటి వృత్తిని బట్టి క్యాస్ట్ అన్నాము అని గాని, నాకది నిజం అనిపిచ్చదు. ఎందుకంటే, వృత్తిని బట్టి క్యాస్ట్ అంటే అందరిని ఒకేలాగా చూడాలి. ప్రతి క్యాస్ట్ ఒకటే. అవును. మన గవర్నమెంటే ఫార్వర్డ్ కాస్ట్, బీసీ, బ్యాక్వర్డ్ కాస్ట్ ఇవన్నీ డివైడ్ చేసి ఉంది. సో, వి ఆర్ నాట్ సీయింగ్ ఎవ్రీవన్ ఈక్వల్. అది కదా! హ్మ్. యాహ్! అందుకే అలా డివైడ్ అయ్యున్నాం. అంతే కదా! హ్మ్. సో, ఆహ్, అట్లా మనిషి అగైన్ ఆ ఇగో రావడము, కొంచెం సాడిజం గూడా మనిషికి ఉంది అని అనిపిస్తది. ఉంది. కొన్ని కొన్ని పర్టిక్యులర్ డెట్రిమెంటల్ ట్రెడిషన్స్, కల్చర్‌ని చూస్తే సాడిజం కూడా యాడ్ అవుతదా అక్కడ మనిషి నేచర్‌లో అన్నది మనకు అనిపిస్తది. నాకనిపిస్తదండి. నేను అది కూడా క్లియర్‌గానే చూస్తాను. మొత్తానికి మీ బుక్స్ అనేది ఖచ్చితంగా చదవాలి అని జెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. అలానే ఆడియన్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే 'మహతి' గారు రాసిన 2 పుస్తకాల యొక్క లింక్స్, అంతేకాకుండా ఆవిడ వెబ్‌సైట్ డీటెయిల్స్ కూడా మీకు షో నోట్స్‌లో కానీ, ఎపిసోడ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, 'మహతి' గారు థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మాతో పాటు టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో జాయిన్ అయ్యి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు. అండ్ ఆడియన్స్ ఇక పొడుపు కథ విషయానికొస్తే పొడుపు కథ గురించి అందరూ మర్చిపోయారు. ఎందుకంటే మనం సైకాలజీ టాపిక్‌లో కొంచెం డీప్‌గా ఎళ్ళామని నాకు తెలుసు. బట్ నేను ఒక క్లూ ఇస్తున్నాను. ఆ పొడుపు కథ అనేది ఆన్సర్ సీజన్స్ రిలేటెడ్. ఓకే. క్వెషన్ అని చెప్తున్నాను. 2 కొడతాయి, 1 పెడుతుంది. థింక్ చేస్తున్నారా? సరే. నేను ఎక్కువ డిలే చేయకుండా ఆన్సర్ చెప్తున్నాను. ఎండ, వాన, చలి. ఎండ, వాన కొడుతుంది, చలి పెడుతుందండి. సో, అది. సో, ఇది మనము ఈ రీసెంట్‌గా చేస్తున్న 'ప్రపంచం మనిషి కోసం ఎందుకు సిద్ధంగా లేదు' అనే సీరీస్‌లో భాగంగా చేసిన ఫస్ట్ టాపిక్ అండర్‌స్టాండింగ్ హ్యూమన్ నేచర్ అండ్ ఇన్‌సెక్యూరిటీ. అంటే మానవ స్వభావం మరియు అభద్రతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం ఈరోజు. సో, నెక్స్ట్ ఎపిసోడ్‌లో సెకండ్ టాపిక్ కవర్ చేస్తాము. ఆ టాపిక్ ఏంటంటే సాంప్రదాయాలు మరియు సాంస్కృతిక పద్ధతులను మార్చడంలో సవాళ్ళు. దీన్ని ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఛాలెంజెస్ ఇన్ చేంజింగ్ ట్రెడిషన్స్ అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్. సో, సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సో, అది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతేకాకుండా మీ కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. అండ్ ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలో కూడా చెప్పొచ్చు. మంచి స్పీకర్స్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లో పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. మా ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. సో, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి టాపిక్‌తో మీ ముందుకొస్తాం.